ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది బంగారం అయితే కొంటూ ఉంటారు, ఏదో రకంగా ఏదో స్కీములు కట్టో కొంత డబ్బు పొదుపు చేసుకోను, ఏదైతే ఏంటి మొత్తానికి బంగారం కొనాలనే ఆశ ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొననైతే కొంటారు. కానీ ఇంట్లో పరిస్థితులను బట్టో అవసరాలను బట్టో ఎంతసేపు అది ఇంట్లో ఉండటం కంటే ఎక్కువ బయట తాకట్టులో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలా తెచ్చామా మళ్ళీ అలా పెట్టాల్సి వస్తుంది. నిజంగా దీనంత దరిద్రం ఇంకొకటి లేదనే చెప్పాలి. అవసరానికి కొనుక్కున్నామా, ఇష్టపడి కొనుక్కున్నామా, ఏంటి అసలు ఇలా అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలా మనం కొన్న వస్తువు అలా తాకట్లోకి వెళ్లకుండా మళ్ళీ మళ్ళీ కొనుక్కునే విధంగా లక్ష్మి మళ్ళీ మన ఇంటికి వచ్చే విధంగా ఉండాలి అని అంటే అసలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా ఒకసారి పెట్టింది ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అంటే అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. తాకట్టులో ఉన్నటువంటి బంగారము విడిపించడం అనేటటువంటి చాలా కష్టతరమైనటువంటి పద్ధతి. ఎందుకంటే డబ్బులు లేవనే మనం తాకట్టు పెడుతున్నాం చాలామంది. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుంది, చాలామంది దీన్ని ఒక బిజినెస్ లాగా కూడా చేస్తున్నారు. అంటే బిజినెస్ లాగా ఆలోచించేటటువంటి వారు ఇంట్లో ఉన్నటువంటి బంగారము గోల్డ్ లోన్లో పెట్టేసేసి డబ్బులు తీసుకొస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తున్నారు. కానీ కొంతమంది ఉంటారు, అంటే అవసరాలకు డబ్బు అవసరమైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బంగారం తాకట్టు పెడుతున్నారు. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిరిగి విడిపించుకుందాము అని అనుకున్నప్పుడు డబ్బు ఉండకపోతుంది. అలాగే సంపాదించిందంతా కూడా దేనికొక దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. తాకట్టులో ఉన్నటువంటి బంగారం విడిపించడం మధ్యతరగతి వాడికి అయితే చాలా కష్టతరంగా మారిపోయింది. ఏదో ఆశపడి పెట్టాడు, ఏదో డబ్బు వస్తుందని అనుకున్నాడు, ఆ డబ్బు రాదు, ఆ బంగారం అలాగే ఉంటుంది. వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే కొన్నదానికంటే అక్కడ వడ్డీలు ఎక్కువగా కట్టేటటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతూ ఉంది చాలా మందికి కూడా. ఈ చాలా మంది ఏంటి అంటే ఈ గోల్డ్ లోన్స్ అనేటటువంటి విడిపించడానికి మన జ్యోతిష్యంలో కొన్ని మార్గాలను సూచించారు. అంటే ఎవరికైతే తాకట్టులో ఉన్నటువంటి బంగారం తొందరగా విడిపించుకోవాలి అని అనుకున్నా, ఇప్పుడు చాలా మట్టుకు కొంతమంది అయితే 15 లక్షల 20 లక్షల బంగారము బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నటువంటి వాళ్ళు తమ బంగారం తొందరగా విడిపించుకోవాలి, వాళ్ళకు డబ్బు రావాలి అని అనుకుంటే శాస్త్రం నందు జ్యోతిష్యం నందు కొన్ని విధానాలు, ఇది జ్యోతిష్యం అనే దానికంటే తంత్రశాస్త్ర విధానంలో కొన్ని పద్ధతులు చెప్పారు. ఆ పద్ధతులు కనుక ఎవరైనా పాటిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఆ బంగారం మీ ఇంట్లోకి తెచ్చుకోవడానికి మీకు కొన్ని మార్గాలు దొరుకుతాయి, లేదా డబ్బు వచ్చేటటువంటి అంటే ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది మీ జీవితంలో ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. తంత్రశాస్త్ర విధానంలో ఈ పద్ధతి ఏంటి అంటే అందరికీ తెలిసిన పద్ధతి. లక్ష్మీదేవి రావాలంటే ఉప్పుతో చేయవలసినటువంటి కొన్ని విధానాలు ఉంటాయి. అయితే గాజులో ఈ గ్లాసుకు సంబంధించినటువంటి పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్రలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసిన తర్వాత ఆ ఉప్పు మీద కాస్త పసుపు కుంకుమ వేయాలి. వేసిన తర్వాత రాగి నాణాలు ఉంటాయి కదా, ఆ రాగి నాణాలు ఒక 2 రాగి నాణాలు తీసుకొని ఆ ఉప్పు మీద పెట్టి, ఆ బౌల్ ఉంటుంది కదా గాజు గ్లాసులో ఉన్న బౌల్, ఆ బౌల్ తీసుకొని వెళ్ళి మన యొక్క ఈశాన్య భాగంలో ఆ యొక్క బౌల్ పెడితేనట ఇంట్లోకి లక్ష్మీదేవి రావడంతో పాటు మనం తాకట్టు పెట్టినటువంటి బంగారం కూడా తొందరగా మనం విడిపించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అని ఒక పద్ధతిలో చెప్పారు. మరొక పద్ధతిలో ఏం చెప్పారు అంటే తమలపాకుతో చేయవలసినటువంటి రెమెడీ చెప్పారు. మనం స్వచ్ఛమైనటువంటి ఒక తమలపాకు తీసుకొని, ఇది ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఈ గాజు గ్లాసులో ఉన్నది అంటే శుక్రవారం రోజున ప్రారంభం చేయాలి. అలాగే ఈ తమలపాకుతో చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇది మంగళవారం రోజున ప్రారంభం చేయాలి. మంగళవారం రోజున తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. అంటే స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దాని కింద ఒక మంత్రం ఉంటుంది. అంటే లక్ష్మీదేవి రావడానికి ఒక మంత్రం ఉంటుంది. ఓం శ్రీం హ్రీం
క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి బీజాక్షరాలు రాసి శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి అమ్మవారి పేరు రాస్తే గనక ఆ తమలపాకుని దేంతో రాయాలి, మళ్ళీ గంధంతో రాయాలి. చక్కగా గంధం కలుపుకొని గంధంతో చేత్తో కానీ లేదంటే ఒక రావి పుల్ల కానీ తీసుకొని ఆ తమలపాకు మీద, పెద్దది తమలపాకు తీసుకోవాలి, పెద్ద తమలపాకు తీసుకొని దాని మీద స్వస్తిక్ గుర్తు వేసి కింద ఆ మంత్రం రాసి ఆ తమలపాకుని ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకో, అది గంధం ఎండిపోయిన తర్వాత ఆ పళ్ళెంలో ఆ తమలపాకు వేసేయాలి. అది అప్పటి వరకు ఆ తమలపాకు ఏం చేయాలంటే పూజా మందిరంలో పెట్టాలి. పూజా మందిరంలో ఆ తమలపాకు మీద రాసిన తర్వాత దాని మీద మనం కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన అంటే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం ఉంటుంది కదా, ఆ అష్టోత్తరం చదువుకుంటూ ప్రకృతి నమః వికృతి నమః సర్వభూతహిత ప్రదాయిని నమః అని లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరం చెప్పుకొని దాని మీద కుంకుమ వేయాలి. ఆ కుంకుమ ఏం చేయాలి, ఆ కుంకుమ అంతా కూడా ఒక డబ్బాలలో నింపుకోవాలి. అలా 21 రోజుల పాటు చేయాలట. అలా చేస్తూ ఉంటే గనక మనం బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని తొందరగా విడిపించుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అంటే బ్యాంకులో బంగారం విడిపించుకోవడానికి డబ్బు కావాలి కదా, ఆ డబ్బు కోసం చేసేటటువంటి ప్రయత్నాలే ఈ యొక్క విధానాలు అని చెప్పడం జరిగింది. ఇంకా దీనికి చాలా రకాల విధానాలు ఉన్నాయి. తమలపాకుతో చేయవలసిన, ఉప్పుతో చేయవలసినటువంటివి, అలాగే మంత్రదీక్షతో చేయవలసినటువంటివి, లేదా మనకు పోయినటువంటి వస్తువు కానివ్వండి, బ్యాంకులో ఉన్నటువంటి రుణం కానివ్వండి, లేదా ఈ యొక్క బంగారమే కాకుండా చాలా మంది లోన్స్ తీసుకుంటారు కదా, ఆ లోన్స్ కూడా తొందరగా తీరిపోవడానికి కూడా కార్తవీరార్జున మంత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ కార్తవీరార్జున మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పఠించడం వల్ల మన బంగారం మనకు తొందరగా ఇంటికి వచ్చేలా చేస్తుంది. అలాగే ఆ యొక్క లోన్స్ ఉంటాయి కదా, అప్పుల బాధలు, అవి కూడా తీరిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ విధానాల్లో మీకు నచ్చినటువంటి విధానం ఏదైనా సరే ఒకటి గనక మీరు పాటిస్తే మనం బ్యాంకులో పెట్టినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అది తీర్చుకోవడానికి, బంగారాన్ని తిరిగి మనం పొందడానికి చాలా అనుకూలమైనటువంటి పద్ధతులు, ఈ పద్ధతులు మనకు భగవంతుడు అందించాడు. ఇవి తంత్రశాస్త్ర విధానంలో. కాకపోతే ఇవి పర్టికులర్గా ఆయా ముహూర్తాలలో మాత్రమే ప్రారంభించాలి అని చెప్పి శాస్త్రం తెలియజేసింది. ఎందుకంటే ముహూర్త బలము అంత ప్రాధాన్యత కలిగినటువంటిది. శుక్రవారము నాడు ఉదయము 6 నుంచి 7 గంటల వరకు ఈ యొక్క విధానం ఉప్పు ఏదైతే మనం చెప్పామో ఆ రెమెడీ, ఆ యొక్క రెమెడీ చేసుకోవాలి. మంగళవారం నాడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ యొక్క తమలపాకు రెమెడీ చేసుకోవాలని శాస్త్రసమ్మతం. ఈ రకమైనటువంటి పద్ధతులు చేసుకుంటే వాళ్ళు తాకట్టులో పెట్టినటువంటి బంగారం తొందరగా విడిపించుకోవడానికి అనుకూలంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.